దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము మే నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17-18 వచనాలను మనం ధ్యానించుకుందాము. ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము దాని కీర్తించుడి, బావి ఏలికలు దాని త్రవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దానిని త్రవ్విరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలపు మీ అందరికీ ప్రశస్తమైనటువంటి యేసయ్య పుణ్యనామములో మీకు శుభములు దీవెనలు కలుగును కాక. నేటి ధ్యాన వాక్యము దేవుని ఆశీర్వాదాలు లోతున నుండి పొందుకొనుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణములో వారికి దాహము వేసి నీళ్లు అందుబాటులో దొరకనందున ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడటం వాళ్ళు మొదలుపెట్టారు. ప్రజల ఆక్రందనలను మోషే దేవునికి ప్రార్థన ద్వారా విన్నవించుకొనగా దేవుడు వారికి నీళ్ళు ఇచ్చేదనని మోషేతో సెలవిచ్చాడు. ప్రజలను సమకూర్చమని చెప్పగా ఆ వాక్కు ప్రకారం ప్రజలంతా అచ్చటి ఇసుక తిన్నెల మీద చుట్టూ నిలబడి వారి చేతులలోనున్న కర్రలతో బావి ఉబుకుము అని పాడుకుంటూ మలమల మాడిపోతున్న ఇసుకలో వారి చేతనున్న కర్రలతో లోతుగా తవ్వుతూనే ఉన్నారు. దేని కొరకు? మంచినీళ్ళ కొరకు, దాహము కొరకు. త్రవ్వి ఆ కాలుతున్న ఇసుకలో లోతుగా తవ్వుతూనే ఉన్నారు. అలా త్రవ్వుతూ లోన భూగర్భములో పరుగులెడుతున్న నీటి ప్రవాహం వరకు వెళ్ళారు ఆ ప్రజలు. కంటికి కనిపించని ప్రవాహాలను అంత కష్టపడి తవ్వుకుంటూ వెళ్ళి చూడగలిగారు. ఆ పై కుబికినటువంటి నీటిని దాహంగా వాళ్ళు తాగి ఆ దాహార్తిని వాళ్ళు తీసుకున్నారు. దాహార్తి పూర్తిగా తగ్గాక ఆ నీరు తాగాక ఆనందపడ్డారు. ఎంత మనోహరం! మన జీవితాలకు కనిపించని ఆశీర్వాద ఊటలు మన విశ్వాసముతోనూ స్తుతులు కీర్తనలతోనూ మన ఆరాధన అంత లోతుగా వెళ్ళినప్పుడు కానీ మనకు కావలసిన ఆశీర్వాద ఊటలు మనకు దక్కుతాయి. వాళ్ళు కర్రలతో మలమల మాడుతున్నటువంటి ఇసుక తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత కష్టపడ్డారో ఆ దాహం కొరకు. అలాగే మనం మన ఆశీర్వాదాల కొరకు ఎంత కష్టపడాలో. ఆశీర్వాదం అంటే వెంటనే దొరకదు, కష్టపడాలి, నిరీక్షణ ఉంచాలి, ఎదురు చూడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది విశ్వాసము కలిగి ఉండాలి. వాళ్ళంత మండుటెనలో ఇసుకను తవ్వుతూ ఉన్నారు. ఎంత విశ్వాసము! ఖచ్చితంగా నీళ్లు అందులో వాళ్ళు దొరుకుతాయని వాళ్ళు తవ్వుతూనే ఉన్నారు. అలాగే మనము కూడా మన ఆశీర్వాదాలు మనం పొందుకుంటానికి చాలా వెయిట్ చేయాలి. ప్రార్థనలతోనూ సంకీర్తనలతోనూ ఉండాలి. అది మనకు కావలసిన ఆశీర్వాద ఊటలు మనకు దక్కుతాయి. అప్పుడు ఆ ప్రజలకు దాహార్తి తీర్చుకునే నీళ్లు ఎలా దొరికాయి? ఇక్కడ విందాము. విశ్వాసముతో దైవ సంకీర్తనలు ఆ ఇసుక తిన్నెల మీద నిలబడి పాడుకుంటూ దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను అనే కర్రలు గుణపాలతో తవ్వుకుంటూ వెళ్ళారు.
అవి ఏమిటి? వాళ్ళ చేతులు ఉన్న కర్రలు, అది సింబాలిక్, అది కర్రలు కాదు, అవి దేవుని వాగ్దానాలు. ఆ వాగ్దానాలను వాళ్ళు నమ్మారు. ఆ వాగ్దానాలతో ఆ ఇసుకను తోడారు. ఎంతో దూరం వెళ్ళగా ఆ నీరు పైకుబికింది. మన స్తుతులు స్తోత్రములు వాటి వలన మలమలమాడుచున్న ఎడారి ఇసుకలో నుండి పైకుబికి వచ్చిన నీళ్లులాగే ఆశీర్వాదాలు కూడా మనం పొందుకుంటాము. మలమలమాడే ఇసుకకి లోకానికి మనం పోల్చుకోవాలి. మలమలమాడే ఇసుకల బాధలు పెడుతుంటుంది. అలాగే లోకంలో అనేక మంది బాధలు పెడుతుంటారు. ఇంకేముంది, నీ పని అయిపోయింది, నీకేమి జరగదు, నీకు అవ్వదు, అది అవ్వదు, ఇది అవ్వదు, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని ఎత్తిపొడుపు మాటలతో మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు దేవుని వాగ్దానాలు అనే కర్రలతో ఆ మలమలమాడుతున్నటువంటి ఇసుకను తవ్వుకుంటూ వెళ్ళారు. మన హృదయపూర్వక స్థుతికి ఎంతో శక్తి ఉన్నది. మనిషిలో సణుగుడు స్వభావం ఉండకూడదు. దేవునికి విధేయత కలిగి తోటి మనుషులను గౌరవించుచు ప్రేమతోనూ సహనముతోనూ ఓర్పు కలిగి ప్రవర్తిస్తే అట్టడుగున దాగి ఉన్న ఆశీర్వాదాలు కూడా మనతో చేరేలా మన యొద్దకు రావాలని పరుగులెడతాయి. ఎప్పుడు ప్రేమ కలిగి, సహనము కలిగి, ఓర్పు కలిగి, దేవుని యందు విశ్వాసం ఉంచి మనకు కావలసినటువంటి అడిగితే తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. అంటే అంతవరకు వెయిట్ చేయాలి, అంటే మనం కష్టపడాలి. మన యొక్క దాహార్తిని, ఆశీర్వాదాల దాహార్తిని దేవుడు గమనించాలి. ఆ దాహార్తి మనము తీరేంత వరకు తప్పకుండా వస్తాయి అన్న ఉద్దేశంగా మనము ఎదురు చూడాలి. అలా చేస్తే అవి మనకి అట్టడుగునున్నటువంటి ఆశీర్వాదాలు మన ఎంట పరుగులెడతాయి. అవునా? ఆశీర్వాదం పొందుకొనుటే మనము దేవుని బిడ్డలముగా గుర్తింపు కలుగుతుంది. ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఎంతైనా కష్టపడాలి, బాధలు పడాలి, శ్రమలు ఓడ్చాలి, కన్నీరు కార్చాలి, ఒళ్ళంతా చెమటతో మాడిపోవాలి. ఇవన్నీ మనము చేసినాడు అంటే ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము ప్రార్థనల యందు ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనకి ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదాలు తప్పకుండా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, జీవగల నాయనా, నీ పాదములు స్తోత్రములు తండ్రి. తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలాగా ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినావయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ఏ బిడ్డకి ఏ సహాయం కావాలని ఎదురు చూచుచూ ఉన్నాడో తండ్రి, అట్టి బిడ్డలకు తండ్రి మంచి సహాయాన్ని అడిగిన వాటికి నువ్వు తప్పకుండా నాయన సహాయం చేయమని తండ్రి నిన్ను వేడుకొనిచుంటున్నాను ప్రభువా. నీ పాదములకు స్తోత్రములు. ఇంకను ఎంతమంది అయితే దేవా, ఇంకను ఎవరైతే దేవా నీకు ప్రార్థన చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నవారిని కూడా యేసయ్యా ఒక్కసారి వాళ్ళని కూడా నాయన నువ్వు చూసి అట్టి వారికి కూడా దేవా క్షేమకరమైనటువంటి పరిస్థితులు నువ్వు ఏర్పాటు చేసి ఆనందింప చెయ్యమని ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.